పిల్లలు సైనికుడు నితిన్కు గౌరవ వందనం. సెల్యూట్ డౌన్. జై హింద్, జై భారత్. వెల్కమ్ టు భారత్ సోల్జర్ టీవీ. లక్షల్లో ఒకటైన ఈ సేనా మెడల్ తీసుకున్న వ్యక్తుల్లో మన తెలంగాణకు చెందిన వెంకటాపురం నితిన్ ఉండడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం. మీ ఇద్దరికి నిజంగా ఆ పాదాభివందనాలు చేయాలి. సమాజానికి ఒక గొప్ప సైనికుడిని మీరు ఇచ్చారు. సరే, దేశం గురించి సేవ చేస్తాను. ఎంతో మంది దేశం గురించి పోరాడి ఈ మధ్యనే నితిన్ కు మ్యారేజ్ కూడా అయింది. మనందరం మన బిఎస్సీ తరఫున నితిన్ కు హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. నితిన్, నువ్వు ఈ ఊరు నుంచి సైన్యం వైపు నీ ప్రయాణం మొదలు పెట్టడానికి కారణాలు ఏంటి? ఏ విధంగా నువ్వు సైన్యంలోకి పోవడం జరిగింది? సైన్యంలోకి వెళ్ళడం కంటే నాది గోల్ ఉండేది. చిన్నప్పటి నుంచి నేను నార్మల్ గా అనుకునేది ఏంటంటే ఇన్ఫెంట్రీ రోల్ ఎలా ఉంటుంది ఆర్మీలో? రూల్ ఏంటంటే మనం లైన్ ఆఫ్ కంట్రోల్స్, మీరు ఏదైతే స్పెషలిస్ట్ స్నైపర్ స్పెషలిస్ట్ సెంటర్ లో ఉన్నప్పుడు షూటింగ్ మన లాగా ఇన్ఫెంట్రీలో ఒక స్నైపర్ డ్యూటీ ఏంటి? స్నైపర్ డ్యూటీ అంటే అలాంటిది మనం కూడా మన ఏరియాలో చూసుకుని ఉండాలి. నార్మల్గా మనలాగానే వాళ్ళని వస్తుంది. సేనా మెడల్ అనేది చాలా అరుదుగా అంటే మేము ఎల్సీలో ఉండేది మా యూనిట్. ఒక నైట్ మొత్తం హాల్ట్ చేసాం బయట. వాళ్ళని ఎంగేజ్ చేసి మీరు సేఫ్ సైడ్ లో వచ్చేసారు. ఒక ఆపరేషన్ సక్సెస్ అయింది కంప్లీట్. ఊర్లో వాళ్ళందరూ అడగడం స్టార్ట్ చేశారు. అది ఏంటో మాకు తెలియదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తా అయిపోయింది అదంటే ఆల్మోస్ట్ ఎవరు పట్టించుకోవచ్చు. ఒక మా సైనికులు వచ్చి చెప్పినా కూడా ఏం స్పందించడం లేదు. నాకు 2019 లో వచ్చింది మెడల్. అప్పటి నుంచి సైనిక్ బోర్డ్ కి లెటర్స్ పొన్నం ప్రభాకర్ సార్ ఉంటారు కదా, ఆయన దగ్గర నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అయింది. ఒక సోల్జర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చిన మెడల్ ని కనీసం. ఓకే నితిన్, ఇప్పుడు నీ ఓకే, థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ.